కొన్నాళ్లుగా ఏపీలోని ఆ కీలక ప్రాంతం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. కానీ ఆ నియోజకవర్గం మాత్రం వైలెంట్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో ఒక అంశం అగ్గి రాజేస్తూనే ఉండగా ఈసారి లోకల్ గా జరుగుతున్న తవ్వకాలపై తగాదా మొదలైంది. మాజీ మంత్రికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం ముదరడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు రచ్చ? పలాసలో పొలిటికల్ హీట్, గ్రావెల్ చుట్టూ రాజకీయం, అటు సీదిరి ఇటు శిరీష, పోరెత్తుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు. పొలిటికల్ వేడి పెరగాలంటే ఎక్కడైనా ఎన్నికలు రావాలేమో. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాత్రం అదేం అక్కర్లేదంటున్నారు ఇక్కడి నాయకులు. అందుకే ఎన్నికల సీజన్ తో సంబంధం లేకుండా పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంశం ఏదైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంటోంది. ఎనీ టైం పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది. వరుస కేసులు నమోదవడమో లేక మరో కారణమో తెలియదు గాని ఇటీవలే కాస్త స్పీడ్ తగ్గించిన వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మళ్లీ జోరు పెంచేశారు. నియోజకవర్గంలో అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఆయన బలంగా గళం విప్పడంతో నిప్పు రాజుకుంది. పలాస నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి అక్రమాలు అన్యాయాల్లో మాత్రం ముందంజలో ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఎక్కడికక్కడ అక్రమంగా కంకర తవ్వకాలు జరుపుతున్నారంటూ టీడీపీ వాళ్లపై దొంగలంటూ మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మంటలు రాజుకున్నాయి. గతంలో తనపై ఆరోపణలు గుప్పిస్తూ కొండలరాజు అని సంబోధించిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ రూలింగ్ పార్టీపై విరుచుకుపడ్డారు అప్పలరాజు. మాజీ మంత్రి అలా ఓ మాట అన్నారో లేదో సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీష తనదైన స్టైల్లో రెస్పాండ్ అయిపోయారు. మున్సిపల్ కార్యాలయం వేదికగా కౌంటర్లిచ్చారు. అధికారంలో అక్రమాలు చేసిన వారు ఇప్పుడు అబద్ధాల్ని నిజంగా, నిజాల్ని అబద్ధాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అప్పలరాజుకి పరోక్షంగా ఇచ్చి పడేశారు. వైసీపీ హయాంలో కరిగిన కొండల గురించి ఇప్పుడు తెలివి తెచ్చుకుని రక్షించుకుందామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారంటూ సెటైర్లు వేశారు. మొదట వైసీపీ హయాంలో నేలమట్టమైన నల్లబొడ్లూరు కొండ నుంచే పోరాటం మొదలెట్టాలని అప్పలరాజుకి సూచించారు శిరీష. ఇప్పటికే నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో ఉన్నారు ఎమ్మెల్యే శిరీష. ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు తేవాలని భావిస్తున్న ఆమె నియోజకవర్గంలోని 3 మండలాల తహసీల్దార్లు, మైనింగ్, పోలీస్ అధికారులు, జేసీబీ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్స్, యజమానులతో కలిపి గ్రావెల్ తవ్వకాలపై జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు జరిగితే జరిగాయేమో, ఇక ముందు గ్రావెల్ మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ నింద మోసేందుకు తాను సిద్ధంగా లేదని స్పష్టం చేశారట. అధికారుల్ని ఎవరైనా బెదిరిస్తే తానే పోలీసులకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారట ఎమ్మెల్యే. గ్రావెల్ మట్టి తవ్వకాలపై ఈ స్థాయిలో ఎమ్మెల్యే పగడ్బందీ చర్యలు తీసుకుంటుంటే మున్సిపల్ కార్యాలయంలో ఇటీవలే తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులకి బలంగా మారాయట. గ్రావెల్ తవ్వకాలపై రాత్రి 11 తర్వాత రైడ్ చేస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, జేసీబీలతో తొక్కించేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష ఇతర అధికారుల ముందే తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. గతంలో మొగలపాడు పెట్రోల్ బంక్ దగ్గర పబ్లిక్ గానే ఆరేపైకి జేసీబీని తోలారంటూ భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు తహసీల్దార్. పలాస మండలంలో కొండలేవి మిగల్లేదన్న అధికారులు ఇప్పుడు పట్టా ల్యాండ్స్ మీద గ్రావెల్ మాఫియా కన్నుపడిందని చెప్తున్నారు. దీంతో మరింత వాడివేడి విమర్శలతో విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి అప్పలరాజు. అదిగో చూసారా, నేను చెప్పిందే నిజమైంది. స్వయంగా అధికారులే గ్రావెల్ తవ్వకాల్లో జరుగుతున్న అక్రమాలపై చెబుతున్నారంటూ ఎమ్మెల్యేపై విమర్శలు ఎక్కుపెట్టారు. వాస్తవానికి పలాస నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. నియోజకవర్గ పరిధిలోని పచ్చని కొండలు, గుట్టలు ఈ మాఫియా దెబ్బకి మాయమైపోతున్నాయి. ఇప్పుడు మరోసారి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఈ గ్రావెల్ తవ్వకాల విషయమై తగాదా మొదలడం చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి అప్పలరాజు ఈ కొండల పరిశీలనకు వెళితే వివాదం ఇంకెంత మంటరేపుతోందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో పురపోరు హడావిడి మొదలవడంతో ఇప్పుడు అందరి చూపు ఆ మున్సిపల్ కార్పొరేషన్ పై పడింది. అంత స్పెషల్ ఏంటి అంటారా? అక్కడే ఉంది అసలు కిటుకు. ఇన్నాళ్లు ఆ కుర్చీ తమదే అంటూ బిందాస్ గా ఉన్న మగ మహారాజులకి మరోసారి నిరాశ ఎదురైందట. ముచ్చటగా 3వ సారి కూడా మహిళలకే కేటాయించడంతో ఉసూరుమంటున్నారట. ఇంతకీ ఆ పీఠం ఎక్కడుంది? అసలు ఎక్కడ ఏం జరుగుతోంది? మళ్ళీ మహిళామణులదే ఇందూరు. కార్పొరేషన్ లో మారని రిజర్వేషన్, లేడీ లీడర్ కోసం వేట మొదలైందా? ఉత్కంఠ పోరులో అవకాశం దక్కేదెవరికి?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం చుట్టూ ఇన్నాళ్లు కొనసాగిన ఎడతెగని ఉత్కంఠకు తెరపడిపోయింది. మేయర్ స్థానాన్ని మూడోసారి కూడా మహిళలకు రిజర్వ్ చేయడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిస్తే పురుష నాయకత్వానికి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల నాయకులు ఇప్పుడు తలలు పట్టుకోవలసిన పరిస్థితి. మరోవైపు ఆయా పార్టీలు ఆ స్థాయి లేడీ లీడర్ కోసం అప్పుడే అన్వేషణ మొదలుపెట్టేశాయి. దీంతో ఎలాగైనా మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మహిళా నేతలు సైతం ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇందూరు బల్దియా పీఠంపై కూర్చునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేసిన వేళ రిజర్వేషన్ కేటాయింపు కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే మేయర్ పదవిపై విపరీతంగా ఆశలు పెంచుకున్న ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు అదే రేంజ్లో హడావిడి చేస్తూ వచ్చారు. అయితే వీరి ఆశల వెనుక బలమైన కారణం, భరోసా లేకపోలేవు. గత 2 టర్ములు వరుసగా మహిళలకు అవకాశం వచ్చినందున ఈసారి ఖచ్చితంగా జనరల్ గానో క్యాస్ట్ పరంగానో పురుషులకు అవకాశం దక్కడం ఖాయమని అంతా భావించారు. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీకి అదనపు బలం అవుతారని కూడా కాంగ్రెస్ భావించింది. కానీ ముచ్చటగా మూడోసారి కూడా మహిళకే ఇక్కడి మేయర్ పీఠం రిజర్వ్ అయిపోయింది. దీంతో అన్ని పార్టీల ఆశావహులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈసారి నిజామాబాద్ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో ఆయా పార్టీలో అర్హత ఉన్న మహిళా నేతల కోసం కసరత్తు మొదలైంది. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో బీజేపీ, ఎంఐఎంలు బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగానే తలపడుతుంటాయి. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండగా చాలా చోట్ల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఎంఐఎం ఉంది. 2019లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 28 స్థానాల్లో బీజేపీ గెలిస్తే 16 స్థానాల్లో ఎంఐఎం, 12 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి కూడా మేయర్ పీఠం దక్కాలంటే ఎంఐఎం మద్దతు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, గతంలో టార్గెట్ మిస్ అయిన బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పార్టీల నుంచి మహిళా మేయర్ అభ్యర్థులు ఎవరవుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవితారెడ్డి, ఆకుల లలిత, ఆకుల సుజాత పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే ఎంఐఎం మద్దతు లభిస్తే ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని మేయర్ పీఠం వరిస్తుందనే టాక్ వినబడుతోంది. అయితే గతంలో త్రుటిలో మిస్ అయిన మేయర్ పీఠాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ప్రస్తుత ఫ్లోర్ లీడర్ సవంతి రెడ్డికే మేయర్ పీఠం కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి ఇక్కడ కమలదళంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది లోకల్ గా వినిపిస్తున్న అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగితే ఆ పార్టీ తరపున మరోసారి నీతూ కిరణ్ బరిలో ఉంటారని గులాబీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మొత్తానికి 3 పార్టీల్లోనూ మహిళా నాయకులు పీఠం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది. మరి ఈ బరిలో నిలిచే మహిళామణులు ఎవరు, మేయర్ పీఠాన్ని దక్కించుకునేదెవరు అన్నది ఇప్పుడు ఇందూరులో పొలిటికల్ గా హాట్ టాపిక్. రండి బాబు రండి, వెళ్లిన వారంతా వెనక్కి రండి, అంతా కలిసి నడుద్దాం, పార్టీని నడిపిద్దాం. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కాస్త ఆలస్యంగానైనా మేలుకున్న కీలక నేతలు ఇలాంటి పిలుపులకే ఇస్తున్నారట. అంతేకాదు, వస్తే మీ అంత అదృష్టవంతులు లేరు అన్నట్లుగా బంపర్ ఆఫర్లే ఇచ్చేస్తున్నారట. వలస వెళ్లిన చోట వారి అసంతృప్తిని గుర్తించి రాజకీయంగా కొత్త వ్యూహం సిద్ధం చేశారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? టార్గెట్ కార్పొరేషన్, కరీంనగర్ పై కారు ఫోకస్, ఘర్వాపసిపై గంగుల గురి, మాజీ రహస్యమంతనాల మతలబేంటి? కరీంనగర్ జిల్లా అంటే ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోట లెక్క. అలాంటి చోట 2023 ఎన్నికల్లో బోల్తా కొట్టేసింది. కరీంనగర్ స్థానంతో పాటు జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలు గెలిచినా అనుకున్న స్థాయిలో పవర్ మాత్రం చూపించలేకపోయింది. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ గత 2 దఫాలుగా కరీంనగర్ ఎంపీ స్థానంలో చతికిల పడుతోంది. ఉద్యమ సమయంలో వరుస విజయాలు నమోదు చేసి తెలంగాణ జోష్ ఏంటో చూపిన ఈ ఇలాఖా ఇప్పుడు బీజేపీ వశమైంది. అయితే పింక్ పార్టీకి కాసింత ఊరటనిచ్చే అంశం ఏంటంటే కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో డక్కా ముక్కీలు తగులుతున్న కారు ప్రయాణం మాత్రం ఏదో అలా సాగుతోంది. అక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న గంగుల కమలాకర్ మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవాని తట్టుకుని నిలబడ్డారు. అయితే ప్రభుత్వం మారటంతో షరామామూలుగానే కారు దిగేశారు ఇక్కడి కీలక నేతలు. గంగుల కమలాకర్ కూడా పొలిటికల్ గా కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు.
ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ ఉన్నా అధికారం కాంగ్రెస్ ది కాబట్టి ఇక్కడి కార్పొరేషన్ కూడా హస్తగతం అయిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కారు పార్టీ డీలా పడిపోయింది. అయితే మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి కరీంనగర్ కార్పొరేషన్ పై బీఆర్ఎస్ కన్నేసినట్టు తెలుస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందట. బీఆర్ఎస్ ఓడిపోయాక కారు దిగే హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన కార్పొరేటర్లు బీజేపీలో చేరిన పలువురు ముఖ్య నేతలు 2 ఏళ్లుగా అక్కడ అనుకున్నంత హ్యాపీగా లేరట. అటు ఇటు కాకుండా పొలిటికల్ కెరీర్ పరంగా డైలమాలో పడిపోయారట. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనుకున్నంత ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారట. అలాంటి నాయకులకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. అలాంటి వలస నేతల్లో కొందరు కమలాకర్తో రహస్యంగా సమావేశమవుతుండటం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. మరోసారి కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరటం ఖాయం అంటూ గులాబీ నేతలు ప్రచారం హోరెత్తిస్తుండటంతో అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలు మళ్లీ కారెక్కేందుకు రెడీ అవుతున్నారట. మున్సిపల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగే అవకాశం ఉండటంతో మరోసారి అలర్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. వరుసగా 2 సార్లు కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కు గతంలో కాంగ్రెస్, బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా ఏం లేవు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి భారీ సంఖ్యలో నాయకులు వలసెళ్లిపోయారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది, మరోవైపు బీజేపీ బలం పుంజుకుంది. దీంతో ఈసారి కష్టమే అనుకుంటున్న వేళ మరోసారి సత్తా చాటేందుకు గులాబీ దళం ఉవ్విళ్లూరుతోంది. వలస వెళ్లిన నేతల్ని గర్వాపసి అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారట ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వలస వెళ్లి రాజకీయంగా అసంతృప్తితో ఉన్న నాయకులపై నజర్ పెంచారట. మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారట. మరోసారి మనమే గెలుస్తున్నాం, కార్పొరేషన్ ని దక్కించుకుంటున్నాం అంటూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారట గంగుల కమలాకర్. వెళ్లిన వారంతా తిరిగి రండి, కలిసి నడుద్దాం, పార్టీని ముందుకు నడుపుదాం అంటూ అందర్నీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే పలువురు నేతలు గంగులని రహస్యంగా కలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాకపోతే రిజర్వేషన్ ఖరారైన తరువాతే చేరికలుంటాయని సంకేతాలొస్తున్నాయి. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బలమైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. డివిజన్ల వారీగా ఆశావహుల జాబితాని కూడా సిద్ధం చేస్తున్నాయి. వాటికి ధీటుగానే సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ మరోసారి డివిజన్ కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చేందుకు రెడీ అంటూ నాయకులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందట. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హ్యాండ్ ఇచ్చిన నేతలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదన్నది మరో వర్గం వాదనగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం ఏదైతే ఏంటి, పార్టీ బలోపేతమే ముఖ్యం అంటున్నారట. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి నగర జనం బీఆర్ఎస్ కు ఓటేస్తారని భరోసా వ్యక్తం చేస్తున్నారట. అయితే పార్టీ మారిన నేతలు సైతం టికెట్ విషయంలో గ్యారంటీ ఇస్తేనే గులాబీ కండువా కప్పుకుంటా ఉంటున్నారట. మరి మరోసారి కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరేసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి. ఆ జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో అది కూడా ఒకటి. తండ్రి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందితే తనయుడేమో ఒకసారి విజయం నమోదు చేశారు. ప్రస్తుత అధికార పార్టీలో కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అలాంటి ఫ్యామిలీలోకి ఇప్పుడెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది? సొంత పార్టీయే పొమ్మనలేక పొగపెట్టినట్లు చేస్తోందా, లేక ఆ కుటుంబమే తనకి తానుగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటోందా? ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పాతపట్నమైన కొత్తూరైనా కలమట ఫ్యామిలీది దశాబ్దాల రాజకీయం. ఇప్పుడు పార్టీ పక్కన పెడుతోందా, ఆయనే పక్కకు తప్పుకున్నారా? శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కలమట కుటుంబం గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. పాతపట్నమైన ఒకప్పటి కొత్తూరు నియోజకవర్గమైన రాజకీయంగా గెలుపోటములను నిర్దేశించిన కుటుంబం ఇది. పాతపట్నం నుంచి 1978లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొంది చరిత్ర సృష్టించింది కలమట మోహన్ రావు. ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో 4 సార్లు టీడీపీ నుంచే విజయం సాధించారు. ఆ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమారుడు కలమట వెంకటరమణ కూడా అదే హవా కొనసాగిస్తారని భావించిన పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయట. ఎర్రన్నాయుడు మరణం తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ అక్కడ ఎక్కువ కాలం నిలవలేకపోయిన కలమట తిరిగి టీడీపీ గూటికి చేరారు. అయితే 2019 ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాలిలో ఆయనకు ఓటమి తప్పలేదు. అయినా సరే టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు. అయితే 2024 ఎన్నికల సమయానికి టీడీపీలోనూ పరిస్థితి రివర్స్ అయింది.
కలమట కుటుంబానికి పొమ్మనక పొగపెట్టినట్టుగా వెంకటరమణకు టికెట్ ఇవ్వని అధిష్టానం కొత్త నాయకుడు మామిడి గోవిందరావును బరిలో నిలిపింది. అలా మొదలైన కలమట డౌన్ ఫాల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తోంది. పాతపట్నం అంటే కలమట, కలమట అంటే పాతపట్నంగా ఉండేది లోకల్ గా పొలిటికల్ సిచ్యువేషన్. అలాంటి చోట వెంకటరమణకు టీడీపీ టికెట్ నిరాకరించడం ఆ కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై బలంగా వాయిస్ వినిపించిన వెంకటరమణ జిల్లాలోని సొంత పార్టీ నేతలు కొందరు తనపై కుట్ర చేశారంటూ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ప్రజల్లోకి వెళ్లి మండలాల వారీగా భారీ బహిరంగ సభలు పెట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకుంటే పాతపట్నం స్థానానికి తాను, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి తన కుమారుడు సాగర్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగి సత్తా చూపిస్తామని అల్టిమేటం ఇచ్చారు. అంతేకాదు జిల్లాలో తూర్పు కాపులకు అన్యాయం జరుగుతోందంటూ బలమైన కులం కార్డును బయటకు తీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో ప్రధాన సామాజిక వర్గమైన తూర్పు కాపులకు ఎక్కడ మంత్రి పదవి దక్కుతుందోనన్న అక్కసుతో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లు కలిసి తనకు టికెట్ దక్కకుండా కుట్ర చేశారంటూ నేరుగానే ఆరోపణలు గుప్పించారు. అందులో భాగంగానే తూర్పు కాపు సామాజిక వర్గం నేత ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కళా వెంకటరావును చీపురుపల్లి టికెట్ ఇచ్చి విజయనగరం జిల్లాకి పంపించేశారని ఆరోపించారు వెంకటరమణ. ఇందులో నిజమెంతో తెలియదు గాని జిల్లా రాజకీయాల్లో ప్రచారం మాత్రం జోరుగానే జరిగింది. కలమట వెంకటరమణ తిరుగుబాటుతో అప్పట్లో అధినేత చంద్రబాబే కదిలి రావాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన చంద్రబాబు వెంకటరమణను పిలిపించి బుజ్జగించారు. అప్పటికప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ని తప్పించి వెంకటరమణకు ఆ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన నామినేటెడ్ పదవి కూడా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన కలమట కూటమి అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతున్నా ఆయనకు పదవి మాత్రం దక్కలేదు. నిజానికి ముందు నుంచి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై పెద్ద ఆసక్తితో లేని కలమట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు ఉండగా ఇక్కడ ఆ పదవి 6వ వేలు లాంటిదేనన్న ఫీలింగ్ తో ఉన్నారు. అయితే జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చాం కదా అనే ఆలోచన అధిష్టానంకై ఉందని భావించిన కలమట ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అలాగైనా హైకమాండ్ తనకు నామినేటెడ్ పదవి ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తుందేమోనని భావించారు. వేరే పదవి ఏమో గాని కలమటకు ఉన్న పదవి పోయింది ఇప్పుడు. పైగా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త వాదనలు తెర మీదకొచ్చాయి. కలమట ఫ్యామిలీ రాజకీయంగా పక్కకు తప్పుకుందనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారట ప్రత్యర్థులు. అయితే ఇదంతా తమను దెబ్బ కొట్టేందుకు జరుగుతున్న కుట్ర అంటున్నారు కలమట. వేటాడే ముందు పులి 4 అడుగులు వెనక్కి వేస్తుందని, అంత మాత్రాన అది తగ్గినట్టు కాదని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాము ఎప్పటికీ ప్రజల మనుషులం అంటున్న కలమట ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నామని, భవిష్యత్తులోనూ టీడీపీతోనే కలిసి నడుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారమే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. తూర్పు కాపులకు జిల్లాలో సరైన నాయకత్వమే లేకుండా చేశారని ఆ సామాజిక వర్గం లోలోన రగిలిపోతోందట. ఈ దశలో కలమట వెంకటరమణ మళ్లీ గొంతెత్తి ప్రజల్లోకి వెళితే ప్రకంపనలు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కులాల కుంపటితో రగిలిపోతున్న శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు గొంతెత్తితే అది ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. మరి కలమట కుటుంబం విషయంలో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో అతి ప్రజాస్వామ్యం ఎక్కువనేది అనాదిగా వినిపించే మాట. కాకపోతే అది కొన్నిసార్లు మరీ అతిగా మారి పార్టీలో అంతర్గత అల్లకల్లోలానికి దారితీస్తూ ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు ఆ సీనియర్ నాయకుడి తీరు చూస్తుంటే ఇలాంటి చర్చ జరుగుతోంది. పేరుకేమో వీర విధేయుడు, పార్టీ నిర్ణయం తప్పనిపిస్తే మాత్రం అస్సలు తలొగ్గడు. గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా ఆయన చేస్తున్న పోరాటం కూడా అలాంటిదే. అందుకేనేమో అధిష్టానం పెద్దలు సైతం ఆయన చేస్తున్నది తప్పని చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. నిజం నిప్పు లాంటిది అంటే ఇదేనేమో. నేను మోనార్ పోరాటం చేసిన 10 పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అన్కాంప్రమైజ్ తగ్గేదేలే అంటోన్న జీవన్ రెడ్డి. జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ అదేదైతే ఉందో అస్సలు కరెక్ట్ కాదట. రియల్లీ ఇవాళ నాకు ఇంత ఫ్రీడమ్, ఇంత హోదా వచ్చింది కదా అంటే మీద హోదా ఇది ఉండదు అంటున్నాను. వీళ్ళు స్వేచ్ఛాజీవి, నేను నా భావాలు వ్యక్తం చేయడానికి నాకు ఆంక్షలు లేవు. ఇవ్వాలి ఇంతకన్నా పెద్ద పదవి ఏముంటుంది? ఐఎమ్ నాట్ బౌండ్. నాకు ఏది ఎత్తుందో ఇవాళ నాకేం తక్కువ అనుకుంటుందని నేను. సంజయ్ తో సై, పార్టీతో ఢీ.
నేను బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడిని, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను చెప్పి స్పష్టంగా అఫిడవిట్ లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రం దాఖలు చేసి ఎవ్రీ టైమ్ టు టైమ్ దట్ మెంబర్ ఈస్ సేయింగ్ ఈజ్ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు జరుగుతున్నది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి అలౌడ్? హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి అలౌడ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్? దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాసనసభ్యులు పక్కన గురించి పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? విన్నారుగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీ భవన్ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారో. పేరుకేమో కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న కామెంట్లు సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అయినా సరే ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీ నాదే కావచ్చు, నేను లాయలిస్ట్నే కావచ్చు, కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడుదైనప్పుడు తప్పకుండా వ్యతిరేకించి తీరుతానంటున్నారు. ఏడాది కాలంగా పార్టీకి కంట్లో నలుసులా, చెవిలో జోరీగలా ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు మరోసారి గాంధీ భవన్ వేదికగా చెలరేగిపోయారు. నిజామాబాద్ పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హాజరైన జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. అక్కడ వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని చూసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయ్యా మీకో దండమంటూ మీటింగ్ నుంచి బయటకొచ్చేశారు. అసలు కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఏం పనంటూ తన స్టైల్లో మరోసారి సొంత పార్టీ తీరును కడిగి పారేశారు. నిజానికి జీవన్ రెడ్డి నిరసన ఈనాటిదేం కాదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆయింది ఇదే తీరు, ఇదే వరస. తనపై పోటీ చేసి గెలిచిన సంజయ్ మళ్లీ కాంగ్రెస్ లోనే చేరడం జీవన్ రెడ్డి అస్సలు సహించలేకపోతున్నారు. ఎక్కే వేదిక, దిగే వేదిక తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ లో అసలు నువ్వెవడివంటూ అటు సంజయ్ ని, ఇదేం తీరంటూ ఇటు పార్టీని వీలు చిక్కినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కబడ్డీ ఆడుకుంటూనే ఉన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశమంటూ తన అనుచరులతో భేటీ అయిన జీవన్ రెడ్డి పురపోరులో పోటీ చేసేదంతా తన వాళ్లే అని స్పష్టం చేశారు. అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు సంజయ్ ఎవడంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు జీవన్ రెడ్డి. 10 ఏళ్లుగా ప్రత్యర్థిగా ఉన్నవారు ఇప్పుడెలా సడన్ గా మిత్రులవుతారని ప్రశ్నిస్తున్నారు. మరి దశాబ్ద కాలంగా పార్టీ అధికారంలో లేకపోయినా చూరు పట్టుకుని వేలాడుతున్న హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తల గతేంటని పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. పార్టీని పల్లెత్తు మాట అనకుండానే నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చినట్లు చురుకలంటిస్తున్నారు. ఎదురైన ప్రతి పెద్ద లీడర్ను ఇదే అడుగుతున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలకొచ్చే మంత్రుల ముందు కూడా ఇదే తరహా తన నిరసన తెలియజేస్తున్నారు. ఆ మధ్య జగిత్యాలకొచ్చిన మంత్రి పొంగులేటిని సమావేశం బయటే అడ్డుకుని మా పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆయన దగ్గరకు తీసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తోసేసినంత పని చేశారు జీవన్ రెడ్డి. మీకో నమస్కారం, మీ పని మీరు కానియండి, ఇక నేను చేయాల్సింది నేను చేస్తానంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. మీ పని మీరు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి వెనుక, రాజ్యం వేలుండి వెనుక, రాజ్యం వేలుండి వెనుక. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ పార్టీలోకి వలస రావడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోన్న జీవన్ రెడ్డి ఈ అంశంలో ఏకంగా జిల్లా మంత్రుల్ని కూడా టార్గెట్ చేశారు. ఆ మధ్య ఏకంగా అనుచరులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి ఏంటి సంగతంటూ ఫేస్ టు ఫేస్ నిలదీశారు. నీ వల్ల, శ్రీధర్ బాబు వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ మొహం మీదే చెడామెడా చెప్పేశారు. దీంతో ఏం చెప్పాలో తెలియక ఆ మంత్రి కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. సత్యం చెప్తున్నా, మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. చెప్తున్నాను ఆమె తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. కాదు సార్, నేనేమంటా నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు. కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 10-24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి అంటే ఏమనుకోకుండా. అంతకుముందైతే మరీ ఘోరం. నియోజకవర్గంలో ఓ కార్యకర్త హత్యకు గురయ్యారనే కోపంలో అనుచరులతో కలిసి రోడ్డెక్కేశారు ఈ మాజీ మంత్రి. మర్డర్ పాలిటిక్స్ కు సంజయే కారణమంటూ దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్టేజ్ మీదే మంత్రులతో రుసరుసలు. సొంత పార్టీ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇదంతా పార్టీలో జరుగుతున్న విపరీత పరిణామాల వల్లే అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రత్యర్థి సంజయ్ ని తనకు తెలియకుండానే పార్టీలోకి తీసుకురావడం జీవన్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఓవైపు ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ వ్యవహరిస్తోందన్నది జీవన్ రెడ్డి వాదన. అందుకే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటు అడిగినోళ్లతో అటు అడగనోళ్లతో వాదించేస్తున్నారు. నేను మోనార్క్ అన్నట్లుగా గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా గందరగోళం సృష్టిస్తోన్న జీవన్ రెడ్డి తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన్ను సముదాయించేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, పీసీసీ పెద్దలు వరుస పెట్టి ఆయనతో భేటీలు నిర్వహించినా మనిషి మాత్రం నిదానం కాలేకపోతున్నారు. ఇప్పుడేకంగా గాంధీ భవన్ వేదికగా పీసీసీ చీఫ్ నే ధిక్కరించేలా గళమెత్తిన ఈ సీనియర్ నెక్స్ట్ ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. పోనీ చర్యలేమైనా తీసుకుందామా అంటే ఫిరాయింపులపై ఆయన చేస్తోన్న వాదనను కొట్టి పారేయలేని సిచ్యువేషన్లో ఇరుక్కుపోయింది కాంగ్రెస్ పార్టీ. అందులోనూ పార్టీకి చాలా సీనియర్, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. మరి ఈ మోనార్క్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.